ఐపీఎల్ 2026 మినీ యాక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఏకంగా 14.20 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను మొదట 14.20 కోట్ల భారీ ధరకు తీసుకుని షాక్ ఇచ్చిన సీఎస్కే ఆ తర్వాత కొన్ని నిమిషాలకే రాజస్థాన్ వికెట్ కీపర్ కార్తిక్ శర్మ కూడా 14.20 కోట్ల ధరకు జట్టులోకి తీసుకుని సంచలనంగా నిలిచింది. ఐపీఎల్ వేలంలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ గా వీరు రికార్డులు బద్దలు కొట్టారు. ఇంతవరకు బాగానే ఉన్న వీరిద్దరికి ఇప్పుడు తుది జట్టులో ఎక్కడ ఆడతారనే ప్రశ్న ఎదురైంది. 14 కోట్ల ఈ యంగ్ ప్లేయర్లకు అసలు ప్లేయింగ్ లెవెల్లో చోటు ఉంటుందా, లేకపోతే కూర్చోబెట్టి ఊరుకునే డబ్బులు ఇస్తారా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2026 చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్లుగా ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ బరిలోకి దిగుతారు. ఆయుష్ మాత్రే గత సీజన్లో ఇప్పటికీ తనను తాను నిరూపించుకున్నాడు. ఇక శాంసన్ జట్టులో కీలక ప్లేయర్ కావడంతో పాటు ఇటీవలే ఇండియాకు ఓపెనర్గా వరల్డ్ కప్ అందించాడు. దీంతో వీరిద్దరూ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం ఖాయంగా మారింది. మూడో స్థానంలో కెప్టెన్ గైక్వాడ్ వస్తాడు. నాలుగో స్థానంలో సౌత్ ఆఫ్రికా యంగ్ సెన్సేషన్ డెవాల్డ్ బ్రేవిస్ వస్తాడు. బ్రేవిస్ గత సీజన్లో సీఎస్కే జట్టు మధ్యలో వచ్చి దుమ్ము లేపేవాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా మారాడు. ఇటీవలే వరల్డ్ కప్ కూడా ఆడిన బ్రేవిస్ చెన్నై ప్లేయింగ్ 11లో ఉండడం ఖాయం. ఐదో స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్ ఆల్రౌండర్ షాట్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాట్ స్పిన్ వేయడంతో పాటు పవర్ హిట్టింగ్ చేయగలడు. ఆరో స్థానంలో డేంజరస్ బ్యాటర్ ఆల్రౌండర్ శివం దూబే ఆడనున్నాడు. దూబే గత 4 సీజన్లుగా సీఎస్కే జట్టులో నిలకడగా ఆడుతూ కీలక ప్లేయర్గా ఎదిగాడు.